నేను 4th కానీ ఇక్కడ పిహెచ్టీస్ అని దాంట్లో కోచింగ్. నా పరీక్ష రోజు నేను పోతే నాకు జరిగిన ఎగ్జామ్ మామూలు ర్యాంక్ వస్తుంది అట్లాంటివి ఇప్పటికీ మా 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 బంధువు ఉన్నాడు ఆయన, నీకు తెలుస్తలేదు మీ పిల్లగానికి కూడా వస్తుంది నువ్వు పోయి కలువు అని అంటే, నిజంగా అట్లా జరుగుతాయని నేను నవ్వినారు. అంటే ఇలాంటివన్నీ దారుణంగా వ్యవస్థలో ఎన్నో జరుగుతున్నాయి. ర్యాంకులు రావటం మొదలుకొని ఇవి జరగటం అని, అందులో అసత్యాలు ఏం లేవు, అవి ఏం లేవు. ఆ పిల్లలు చూస్తుంటే ఆ పిల్లల బాధ, వాడు తండ్రిని వదిలిపెట్టిపోయినప్పుడు సేమ్ ప్రతి ఇంట్లో జరిగే సంఘటనే. ఆ పిల్లోడు వాడు తండ్రి మీద కోపంతో నీకు ఫీజు కట్టినా కానీ ప్రతి ఇంట్లో మన పిల్లలే అదికొస్తారు. ఇట్లా నిత్య జీవితంలో జరుగుతున్న ఈ సమస్యలన్నింటినీ ఒక మహత్తరంగా తెరకెక్కించి, నారాయణమూర్తి తన పాత సినిమాలతో పోల్చుకోవద్దు దయచేసి, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. తను ఎక్కడ చాలా తక్కువ సార్లు కనపడుతున్న సినిమాలో ఆ మిగతా పాత్రలన్నీ, ఇందులో అందరు హీరోలే అందరూ అట్లా చేసినారు, అట్లా చేసినాడు. అన్ని పాత్రలకు సముచితమైన ప్లేస్ ఉంది. చాలామంది కంటే నారాయణమూర్తిగా అట్లేదు ఈ సినిమాలో గొప్పతనం అది.